సత్యం గారు జనసేనకు సంబంధించి అంటే ఏంటి అసలు ఆ పదం అంటే పదవి బాధ్యత అంటే పదవి తీసుకున్న బాధ్యతగా ఉండాలనా? సార్ పదవి తీసుకున్న తర్వాత బాధ్యతలు ఉండాలి, కరెక్టే. అయితే మీరు ఉదయం చెప్పినట్టుగా బాధ్యతలతో పాటు అధికారం ఉండాలి కదా. అధికారం లేని బాధ్యతల వల్ల ప్రయోజనం ఏంటి, అలాగే అధికారం ఉండి బాధ్యతలు లేకపోవడం వల్ల ప్రయోజనం లేదు, రెండు ఉండాలి. బహుశా మీరు అన్నట్టుగా అధికారం గురించి మరి మరో మీటింగ్ లో పోరాటం చేస్తారేమో. ఈ అంతటికి గురించి చెప్పాలంటే సరే మీ లాంగ్వేజ్ లో చెప్తా. మీరు అన్నారు కదా జనసేన కష్టపడి జనసేన టీడీపీ కలిసి ఒక పంచపక్ష పర్వణాలు తయారు చేసి వండారు, కష్టపడి వండారు. కానీ టీడీపీ వాళ్ళే తినేస్తున్నారు, జనసేన వాళ్ళకి పాపం అసలు తినడానికి ఏం పెడతలేదన్నారు కదా. అది నేను కంప్లీట్ గా పూర్తిగా ఒప్పుకుంటా మీ భావంతో. అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పైన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పంచుకుంటున్నారు లేదన్నది వేరే విషయం. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ అధికారాలు ఇచ్చారు, ఆయన అందులో నో డౌట్. అయితే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి టీడీపీ వాళ్ళు వండిన జన సైనికుల సహాయ కష్టంతో వండిన పంచపక్ష పర్వాణాలనే వైసీపీ కన్నా పెడుతున్నారు కానీ జన సైనికులకు పెడతలే. అంటే అక్కడక్కడ కొంత సమన్వయ లోపం ఉంది, దాన్ని అధిష్టానాలు సరి చేసుకునే పనిలో పడ్డాయిలేండి ఆల్రెడీ. అక్కడక్కడ సమన్వయం లేదు కాదు సార్, అక్కడక్కడ సమన్వయం ఉంది, చాలా చోట్ల సమన్వయం లేదు. అయితే ఇందాక మన మర్రాబ్ సురేష్ గారు అంటున్నారు కదా, ఈ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న వాళ్ళు, జనసేన పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే మాకు పంచపక్ష పర్వాణాలు వాటా అవసరం లేదు, మేము ధర్మాన్ని బతికింతాం, మమ్మల్ని ధర్మం బతికింతదని అనుకుని ముందుకు పోతున్నారు వాళ్ళు. అది మరి వాళ్ళకి కష్టం, అదే తినటానికి తిండి లేకుండా మరి ఎంతకాలం ధర్మాన్ని బతికింటారన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ 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 అభిప్రాయం, వాళ్ళ అధినాయకుడి మీద వాళ్ళకున్న ప్రేమ, వాత్సల్యం, గౌరవం, సో వాళ్ళు నడిపిస్తాయి. వాళ్ళకి లేని బాధ మీకేంటి నాకు అర్థం కావట్లేదు. లేదు నేను బాధ అంటూ లేదు సార్, అదే చెప్తున్నా, వాళ్ళ ధర్మాన్ని బతికింతాము, ధర్మమే మనం బతికింతాదన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, జన సైనికులు వెళ్ళిపోతున్నారు. ఇక డిబేట్ విషయానికి వద్దాం సార్. డిబేట్ లో టైటిల్ ఏంటి మీరు పెట్టింది, జగన్ మీద పవన్ కళ్యాణ్ ఫైర్. అదే కాదు సార్, మీరే కాదు, ఏ మీడియా చేసినా గత 3 రోజులకి ఇదే చేస్తుంది. తెలుగుదేశం మీడియాలోని ఇదే ఉంటది. ఎందుకు చేస్తుంది అంటే ఓహో పవన్ కళ్యాణ్ మాయానకాలు ఉన్నాడు, జగన్ జగన్మోహన్ రెడ్డి మీడియా అంటే మమ్మల్ని చుడుతూనే ఉంటాడు, చంద్రబాబు నాయుడు జేబులో మనిషినేమో జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ప్రసారం చేస్తుంటది. కొన్ని విషయాలు రైజ్ చేసి తెలుసుకున్నా. పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలు రైజ్ చేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అన్నది ఒక పాయింట్. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇప్పుడు మన రోడ్లలో కానీ కోడల్లో కానీ చూస్తుంటారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ, ఎన్టీఆర్ విగ్రహాలు కానీ అనేకం కనిపించడానికి అనేక మంది. ఒక పొట్టి శ్రీరాములు గారి లాంటి విగ్రహం కూడా లేదంటే ఏంటి, అన్ని ప్రభుత్వాలు విమర్శించినట్టే కదా, తెలుగుదేశాన్ని కూడా విమర్శిస్తున్నట్టే కదా. అలాగే ఇప్పుడు ఇంకోటి కూడా అన్నారు, ఒక పోలవరం లాంటి ప్రాజెక్ట్ కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని అంటే ఏంటి, గత ప్రభుత్వాలు గత 40 సంవత్సరాలు ఏంటి, ఎన్టీఆర్ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు. త్యాగాలు చేసిన వాళ్ళు పేర్లు పెట్టుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కూడా విమర్శించినట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. దీన్ని ప్రొజెక్ట్ చేయాలి మీడియా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తారంటారు కానీ ఏమో అసలు మీ అభిప్రాయం, మీ అనాలిసిస్ మరి ఈ రోజు ఎంతో పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తా ఉంది. ప్యానల్ సభ్యులు కూడా ఆశ్చర్యపోయినట్టు ఉన్నారు. శ్రీకాంత్ గారు అయితే మనసులో విపరీతంగా సంతోషాన్ని వెలిబుచ్చుకోలేక ఆయన సంతోషం ముఖంలో స్పష్టంగా కనబడతా ఉంది. కరెక్టే చెప్పారు కదా, కరెక్ట్ మాట్లాడుతాను సార్. నేను పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు చెప్తున్నా కానీ నేను ఒక్కటి కూడా నా సొంత క్రియేషన్ కాదు సార్. మరో మాట, ఉత్తరాంధ్రలో అయితే ల్యాండ్ సెటిల్మెంట్స్ ఎక్కువైపోయి మన గత ప్రభుత్వానికి మనకి తేడా ఏంటి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కూడా విమర్శించినట్టే కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే పదం మీరు మాట్లాడుతున్నారు, ఇది కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో భాగస్వామి, ఆయన ఉప ముఖ్యమంత్రి. బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మంచి చేసినా ముగ్గురికి వస్తుంది, ఏదైనా పొరపాట్లు జరిగినా నింద ముగ్గురు మీద పడుతుంది. మీరు అది గుర్తుపెట్టగల సీనియర్ జర్నలిస్ట్, మీరు చెప్పే అంత రోజులు కాదు. మాట ఆయనే చెప్తున్నారు సార్, ఆ మాట పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. నేను అదే చెప్పబోతున్నా, గత ప్రభుత్వానికి మనకా తేడా ఏంటి, మనం కూడా అలాగే సెటిల్మెంట్ చేసి ల్యాండ్ సెటిల్మెంట్ చేసి అందులో ఇరుక్కుంటే మనకా చెడ్డ పేరు రేపు పొద్దున మనం ఓడిపోతామని చెప్తున్నారు ఆయన.
అందుకని తనకు బాధ్యత ఉంది కాబట్టి నాకులా పేర్లు ఎత్తుతుంది. ఏదైనా ఒక పొట్టి శ్రీరాములు గారి విగ్రహం లేదు ఈ రాష్ట్రంలో అన్నాడంటే అర్థం ఏంటి? గత పాలకులను అందరినీ విమర్శించినట్టే. మరొకటి ఏంటి, కుల కార్పొరేషన్లు ఉన్నాయి, కూర్చోవడానికి చైర్ కూడా లేదు, అది వేరే విషయం అన్నాడు. అంటే ఏంటి, వ్యవస్థలను వ్యతిరేకించినట్టు కదా. కుల కార్పొరేషన్ ఉంది, మీకు కూర్చోవడానికి చైర్ కూడా లేదు, మీరు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు చెప్తున్నాను నేను. తర్వాత ఇప్పుడు ఒక రోడ్డు వేయటానికి డిప్యూటీ సీఎం వచ్చి అడుగుతున్నారంటే కింద ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్ సెక్రటరీని అడిగితే రోడ్డు వేయాల్సిన రోజుల నుంచి ఎమ్మెల్యే మంత్రి కూడా ఒక డిప్యూటీ సీఎం అడుగుతున్నారంటే వ్యవస్థలు ఎంత భ్రష్టు పట్టిపోయి 40 సంవత్సరాల నుంచి అన్నాడు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వరకు అందరినీ విమర్శించినట్టు కదా. నేను పక్షపాతం లేకుండా అందరినీ సమానంగానే మాట్లాడుతున్నాడు కదా. కానీ ఒక జగన్మోహన్ రెడ్డిని విమర్శించారని విషప్రసారం ఎందుకు చేస్తుంది మీడియా? జగన్ గారిని విమర్శించలేదంటారా ఏంటి మీరు? జగన్ గారిని విమర్శించేది ఒక పాయింట్ అంటున్నా. ఆయన ఒక 20 పాయింట్లు కీలకమైన పాయింట్లు ప్రస్తావిస్తే ఇంత బాగుందా అని చెప్పి మీరు చెప్తుంటేనే శ్రీకాంత్ గారికి కూడా తెలుస్తున్నట్టుంది. సార్ నేను ప్రతి పాయింట్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 4-5 సార్లు విని ప్రతి పాయింట్ ఆయన రేజ్ చేసిన పాయింట్నే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇంకోటి ఏదన్నారు ఆయన, యోగి ఆదిత్యనాథ్ గారిని ట్రీట్మెంట్ ఇమ్మన్నది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ వాళ్ళకి ఇమ్మంటో లేదండి. ఆయన తప్పు చేసేవాళ్ళని తప్పని ఎవరు చేసినా, జనసేన తప్పు చేసిన వాళ్ళు, టీడీపీ తప్పు చేసిన వాళ్ళు, బీజేపీ చేసిన వైసీపీ పార్టీలు కాదు. ఇక్కడ తప్పు చేస్తే నేరస్తుడిని నేరస్తుడిగా చూడాలి. నేరస్తుడు కులమో మతమో పార్టీ చూడకూడదు. రప్ప నరుగుతున్న వాళ్ళని, గర్భిణీలు పొట్టమే తన్ని వాళ్ళని, నీ అమ్మ మొగుడు అన్న వాళ్ళు, ఆడి కూతుర్ని రేపు చేస్తాను, నీ అమ్మని రేపు చేస్తాను అన్న వాళ్ళు, అది ఏ పార్టీ అయినా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇమ్మన్నాడు. కానీ వైసీపీ వాళ్ళు చేస్తామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి అన్వయించుకుంటున్నారు. అది ఓహో వాళ్ళు ఎక్కువ అందులో ఉన్నారు కాబట్టి అంతే తప్పించి అక్కడ అందరికీ ఒకే ట్రీట్మెంట్ చేయమంటున్నాడు. పవన్ కళ్యాణ్ లో ఉన్న నిజాయితీని, పవన్ కళ్యాణ్ లో ఉన్న నిష్పక్షపాతంగా మాట్లాడే విధానాన్ని మీడియా సరిగా ప్రొజెక్ట్ చేయట్లేదని నేను భావిస్తున్నాను సార్. ఓకే ఇంకొక అంశం మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ సత్యం గారు. ఇప్పుడు మన ప్యానెల్లో కూర్చున్నటువంటి టీడీపీ నేత బత్తుల రాము గారు 2009లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి రాజోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓటమి చెందారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూనే వచ్చారు. ఈ రోజుకి బహుశా నాకు తెలిసి అయితే ఆయనకు కూడా ఎలాంటి పదవి దక్కలేదు. అయినా సరే నిరుత్సాహం ఉన్నా ఆ లోపల పెట్టుకొని ఆయన పార్టీ కోసం పనిచేస్తారు. అంటే మీరు అన్నట్టు తెలుగుదేశానికి కూడా చాలా మందికి కష్టపడినటువంటి ఇలాంటి కార్యకర్తలు కొంతమందికి రాలే అవకాశాలు, అందరికీ రావు. సో కాబట్టి దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. జనసేనకే రాలేదు అవకాశాలని మీరు అనుకునేటువంటి క్రమంలో నేను బొత్తరాము గారి ఎపిసోడ్ చెప్తున్నాను. ఆయన 15 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. సార్ ఏ పార్టీలో కూడా అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం. తాళాలేసి వాళ్ళకి వస్తాయి, కొంచెం ఎక్కువ తాళాలేసి వాళ్ళు సహజంగా ఎక్కువ వస్తాయి, గ్రౌండ్ లెవెల్ లో చేసే వాళ్ళు తక్కువ వస్తాయి. అయితే మీరు రాజోలు అన్నారు కాబట్టి రాజోలు ఏ విధంగా బలిపరుచు అన్నది నేను చెప్తా. 99 అనుకుంటా 99 ఎన్నికల్లో మంగిని గంగయ్య గారు వచ్చి దాసనారాయణ గారిని పనిచేసేవాడు. కన్నీరు పెట్టుకున్నాడు ఆయన. నా కాన్స్టిట్యున్సీ ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన కాన్స్టిట్యున్సీలో కాపులకి లేకుండా రెడ్డికి ఇవ్వడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు, మాకు లేకుండా చేశారు. కన్నీరు పెట్టుకున్నాడు పెద్దయినా. ఒక రాజోలు గాని, ఒక ఇటది కొత్తపేట గాని, ఈ కాకినాడ ఏది సిటీ గాని, ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గ కాన్స్టిట్యున్సీని రెడ్డి కాపుల నుంచి తీసేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఓకే ఇంకా ఆ ఎపిసోడ్ ఆ సైడ్కి వెళ్ళకూడదు సార్. నేను అనేది ఏంటంటే సరే ఆ సైడ్కి వెళ్ళదు. నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనేక ఇష్యూస్ వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయి వ్యవస్థలు తీర్చిదిద్దాలి. అలాగే అధికారం లేకుండా మీరు ఏం చేస్తారో, కుర్చీలు కూడా లేవు కుల కార్పొరేషన్లకి, వాటికి అధికారాలు రావాలి. అలాగే వైసీపీకి ఊరికిన విమర్శ ఆయన ఏమన్నాడు, మీరు ఇదే బూతులు మాట్లాడుతూ ఇదే ఏది గంజాయిలాల్ని సమర్థిస్తూ బూతులు మాట్లాడుతూ ఇలాగే రౌడీజం చేసి అధికారులు భయపెడతానంటే నేను మిమ్మల్ని రానివని అన్నాడు కానీ మిమ్మల్ని మీ పార్టీని గెలవనేమో అని అంటో లేదండి ఆయన. రైట్ సత్య గారు సమయం లేదు సత్య గారు ఒక్క నిమిషం సార్. ఒకే ఒక పాయింట్. ఇప్పుడు ఇందాక మన వైసీపీ ప్రతినిధి గారు అన్నారు కదా పవన్ కళ్యాణ్ ఎవడండి ఇలాగ అంటానకే అని. సరే పవన్ కళ్యాణ్ హక్కు లేదు అనుకుంటా. ఇది ఈయన ఏమంటున్నారు, ఆ సార్ ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేశారమ్మోను నెగ్గుతాడమ్మో, లేదండి 3 సార్లు వెళ్ళిపోయాడు అంటే ఏదైనా అనొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అంటానికి ఏమీ లేదు. ఏళ్ళలో తెలుగుదేశం వాళ్ళు కలిసి పనిచేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళు కలిసి పనిచేయకూడదు. ఏంది సార్ ఈ ఆధిపత్యం, ఏంది సార్ ఈ అహంకారం, ఏంది సార్ ఇది మాటలు వివక్షతాపూరితమైన ప్రసారం చేయడం. పవన్ కళ్యాణ్ కూడా మనిషే కదా.